వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ఆతిథ్య రంగం అభివృద్ధితో స్థానికులకు ఉపాధి అవకాశాలు మెండు. ఒబెరాయ్ హోటల్ నిర్మాణ స్థల పరిశీలన చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. 70 లక్షల విలువ గల 330 సెల్ ఫోన్లు రికవరీ. చాట్బాట్ ద్వారా చిత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు. 7 దశల్లో 4,30,00,000 రూపాయల విలువ గల 2030 ఫోన్లు రికవరీ చేసిన చిత్తూరు పోలీసులు. వెల్లడించిన చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు. ఈ నెల 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలి. పిలుపునిచ్చిన హర్ ఘర్ తిరంగా అభియాన్ రాయలసీమ జోన్ ఇన్ఛార్జ్ కాపు రామచంద్ర. వార్తల్లోని వివరాలు. తిరుపతి పర్యాటక కార్పొరేషన్ ట్రాన్స్పోర్ట్ కార్యాలయ సమీపంలోని దేవ్లోక్ నందు ఒబెరాయ్ హోటల్ నిర్మాణానికి సంబంధించిన స్థలాన్ని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పరిశీలించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ, తిరుపతి జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి, ఆతిథ్య రంగ అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయని, దీని ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని పేర్కొన్నారు. గురువారం ఉదయం స్థానిక పర్యాటక కార్పొరేషన్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసు సమీపంలోని దేవ్లోక్ నందు ఒబెరాయ్ హోటల్ నిర్మాణానికి కేటాయించిన 20 ఎకరాల స్థలాన్ని జిల్లా కలెక్టర్ సంబంధిత రెవెన్యూ, పర్యాటక శాఖ అధికారులతో కలిసి పరిశీలించి మాట్లాడుతూ, తిరుపతి జిల్లాలో తిరుమల ఏడుకొండల స్వామివారు, జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయం తదితర పుణ్యక్షేత్రాలు, తూపిలిపాలెం బీచ్, ఎరకం దీవులు, తలకోన తదితర అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని, తిరుపతి జిల్లా వైద్య హబ్గా, ఉన్నత విద్యా సంస్థలు కలిగి విద్యా హబ్గా, పారిశ్రామిక సెబ్బులు కలిగి పరిశ్రమల హబ్గా, రైలు, రోడ్డు, విమానాశ్రయ సదుపాయాలు కలిగి ఆతిథ్య రంగ అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రతిరోజు ప్రపంచ నలుమూలల నుండి తిరుపతి జిల్లాలో సుమారు 75,000 నుండి 1,00,000 మంది దాకా పర్యాటకులు, విద్యార్థులు, ప్రజలు విచ్చేస్తుంటారని, ఈ నేపథ్యంలో ఒబెరాయ్ వంటి 7 స్టార్, హయత్ వంటి ప్రముఖ హోటళ్లు జిల్లాలో నెలకొల్పడం ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని, అలాగే ప్రభుత్వానికి రెవెన్యూ కూడా సమకూరుతుందని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులతో సదరు అంశంపై సమీక్షించి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జూ క్యూరేటర్ సెల్వం, ఆర్డీఓ నిశాంత్ రెడ్డి, జిల్లా పర్యాటక శాఖ అధికారి రూపేంద్రనాథ్ తదితర అధికారులు పాల్గొన్నారు. గురువారం చిత్తూరు పోలీస్ గెస్ట్ హౌస్ కాన్ఫరెన్స్ హాల్లో మొబైల్ రికవరీ మేళా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 7వ దశలో రికవరీ చేసిన సుమారు 70 లక్షల విలువ గల 330 మొబైల్ ఫోన్లను చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ, మారుతున్న జీవన శైలిలో మొబైల్ వినియోగం ఎక్కువ అయ్యి మనలో ఒకటిగా మారిపోయిన మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న వారి బాధ వర్ణనాతీతం. అటువంటి మొబైల్ ఫోన్ను ఎటువంటి కంప్లైంట్ లేకుండా, పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా, ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఇంట్లో కూర్చుని చిత్తూరు పోలీసు వారి చాట్బాట్, సిఈఐఆర్ సేవల ద్వారా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లు మరణ పొందవచ్చునని తెలిపారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 7వసారి 330 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. సెల్ ఫోన్స్ పోగొట్టుకున్న వారి మొబైల్స్ను అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఆరిఫుల్లా, చిత్తూరు జిల్లా క్రైమ్ ఇన్స్పెక్టర్ రామాంజనేయులుతో పాటు చాట్బాట్ సిబ్బంది బాపూజీ, శ్రీనివాసుల ఆధ్వర్యంలో మొబైల్ ఫోన్లను రికవరీ చేశారని తెలిపారు. ప్రజలకు మంచి సేవలందించేందుకు చాట్బాట్ బృందం మొబైల్ ట్రాకింగ్పై బాగా పనిచేస్తున్నారని అన్నారు. పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లు మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ మరియు మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుండి మొబైల్ ఫోన్ల రికవరీ చేసి బాధితులకు అందజేస్తున్నామని తెలిపారు. ఇంకా పెండింగ్ రికవరీలు ఉన్నాయని, వాటిని కూడా త్వరలో రికవరీ చేసి బాధితులకు అందజేస్తామని తెలియజేశారు. మొబైల్ వివరాలను తెలియజేస్తే బాధితులకు త్వరితగతిన అందజేసేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈరోజు చిత్తూరు జిల్లాలో ఫేజ్ 7th ఫేజ్లో భాగంగా ఇప్పటి వరకు 330 మొబైల్స్ రికవరీ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా వాటి ఓనర్స్ వేరియస్ ప్లేసెస్లో పోవడం కానీ, లేకపోతే థెఫ్ట్ జరగడం కానీ జరిగిన తర్వాత మన చాట్బాట్ ద్వారా వాట్సాప్లో మెసేజ్ పంపి ఫామ్ ఫిల్ చేసిన తర్వాత వాటన్నిటిని కూడా లాస్ట్ ఆల్మోస్ట్ 35 డేస్లో రికవరీ చేసి మీ ముందు పెట్టడం జరిగింది. ఇప్పుడు వాటి ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం ఎటువంటి ఎఫ్ఐఆర్ ఏమీ లేకుండా కూడా ఓనర్స్కి వాళ్ళు జస్ట్ ఐఎంఈ నెంబరు, నెక్స్ట్ దాని డీటెయిల్స్ ప్రొవైడ్ చేసిన తర్వాత దానికి మనం వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఇది 7 దశల్లో జరిగింది. టోటల్గా 2030 మొబైల్స్ రికవరీ చేయడం జరిగింది.
వీటి వర్త్ టోటల్గా 4 crores వరకు ఉంది. ఈ 2030లో ఇది చివరిగా అంటే లేటెస్ట్ 7th ఫేజ్లో 330 మన మొబైల్స్ రికవరీ చేయడం జరిగింది. ఇది ఫర్దర్గా కంటిన్యూ అవుతుంది. ఇందు మూలంగా చెప్పేది ఏంటంటే ఎవరికైనా సరే మొబైల్ కోల్పోయిన వెంటనే మన చాట్ బాట్ మన నెంబర్కి హాయ్ అని మెసేజ్ పంపిస్తే ఒక ఫామ్ వస్తుంది. ఆ గూగుల్ ఫామ్స్లో డీటెయిల్స్ ఫిల్ చేసినట్లయితే మేము వాటిని రెగ్యులర్గా ట్రాక్ చేస్తుంటాం అండ్ వీటన్నిటిని కూడా రికవరీ చేసి వాటి ఒరిజినల్ ఓనర్స్కి రిస్టోర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. హాఫ్ డే తర్వాత రిలీజ్ అయి ఉంటారు. సో అవన్నీ అయిపోయిన తర్వాత మన పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి కానీ లేకపోతే చాట్ బాట్ గురించి తెలిసి కానీ దానిలో IMEI డీటెయిల్స్, ఫోన్ మోడల్, వాళ్ళ పేరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు వీటన్నిటిని అప్డేట్ చేయడం ద్వారా మనం వీటిని రికవరీ చేసి ఒరిజినల్ ఓనర్ని ట్రేస్ చేసి వాళ్ళని పిలిపించి ఇవ్వడం జరుగుతుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు ఈ నెల 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని హర్ఘర్ తిరంగా అభియాన్ రాయలసీమ జోన్ ఇన్ఛార్జ్ కాపు రామచంద్ర పిలుపునిచ్చారు. భారతదేశ పౌరులుగా జాతీయ తత్వాన్ని అంతగా మనం అలవర్చుకోవడం. ఈరోజు స్వాతంత్రం మనకు వచ్చిందంటే ఎంతమంది ఆస్తులను పోగొట్టుకున్నారు, ఎంతమంది వాళ్ళ ఆప్తుల్ని పోగొట్టుకున్నారు, ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఎంతమంది ప్రాణాల కన్నా విలువైన మానాలు పోగొట్టుకున్నారు. ఎన్నో త్యాగాల ఫలితంగా మనకు స్వాతంత్రం వచ్చింది. కానీ చాలామంది స్వాతంత్ర దినోత్సవం అంటే ఊళ్ళో పిల్లలు జరుపుకోవడము, ఆఫీసుల్లో అధికారులు జరుపుకోవడము, లేదా రాజకీయ నాయకులు. సామాన్యులు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో చాలామంది పాల్పంచుకోవడం కూడా లేదు. ఈరోజు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రతి ఒక్కరిలో నేషన్ ఫస్ట్, ఈ దేశం ముందు, దేశం తర్వాతే మనము, ఈ దేశం కోసం మనందరూ కూడా ఐక్యంగా ఉండాలి. నేషనాలిటీ, జాతీయ తత్వం అనేది మనలో అలవాటు కావాలి. ప్రత్యేకించి యువతలో ఎప్పుడు కూడా కులం కోసం చేస్తామా, మతం కోసం చేస్తామా, ప్రాంతం కోసమా, బంధువుల కోసమా కాదు, దేశం కోసం కూడా మనం నిలబడాలి. దేశ ప్రేమని వ్యక్తపరచాలి, దేశభక్తి ఉండాలి. మనమందరూ కూడా దేశభక్తితో ముందుకు పోతేనే మరింత మనం బలపడతాం. ప్రపంచానికి దిశానిర్దేశం చేసే స్థాయికే కాదు, రాబోయే రోజులలో ప్రపంచాన్ని శాసించే స్థాయికి కూడా మనం చేరుకుంటాం. గారి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా 140 కోట్ల మంది ప్రజలు హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఇంటి మీద, ప్రతి వ్యాపార సంస్థ మీద జాతీయ జెండాను ఎగరేసి ప్రతి ఒక్కరూ ఒక్కసారి స్వతంత్ర సమర యోధులను మననం చేసుకుంటూ ఈ దేశం కోసం వారు చేసిన త్యాగాలని భావి తరాలకు తెలియజేస్తూ ఆ స్ఫూర్తితో ఏదైతే వికసిత్ భారత్ సంకల్పం ఉందో 2047కి దాన్ని పూర్తి చేయడం కోసం జాతీయ స్థాయిలో ఒక ఉద్యమాన్ని నిర్మించడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. గత 2 ఏళ్లుగా హర్ఘర్ తిరంగా ప్రోగ్రామ్ ని చేస్తున్నాం. ఈసారి కూడా చాలా ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆదేశం మేరకు చిత్తూరు జిల్లాలో కూడా ఈ రోజు హర్ఘర్ తిరంగా కార్యక్రమం అమలమైన జిల్లా స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాయలసీమ జోనల్ కి ఈ కార్యక్రమ ఇన్ఛార్జిగా మాజీ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ కాపు రామచంద్రారెడ్డి గారిని రాష్ట్ర పార్టీ నియమించడం జరిగింది. మరి వారి మార్గనిర్దేశంలో ఈ రోజు జిల్లా స్థాయి సమావేశంలో ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని, వారం రోజుల కార్యక్రమం ఇది. మొదటగా యువమోర్చా ర్యాలీలు ఉంటాయి, అటు తర్వాత హాల్ మీటింగ్స్, అటు తర్వాత మౌన ప్రదర్శన, ప్రతి ఇంటి మీద జెండా, ప్రతి ఆఫీస్ మీద, ప్రతి కార్యాలయం మీద జెండా ఎగరేయడం, ఈ కార్యక్రమాలను. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడుతో తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు భేటీ అయ్యారు. వైసీపీ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని, గంజాయిని అరికట్టాలని ఎస్పీని కోరాలని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి బ్యాచ్ ఆధారాలను ఎస్పీకి చూపించామన్నారు. గంజాయిపై ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చినట్లు తెలిపారు. నకిలీ ఓటరు కార్డులతోనే భూమన కుటుంబం గతంలో జరిగిన ఎన్నికల్లో గెలుస్తూ వచ్చారని, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నకిలీ ఓటరు కార్డులు తయారు చేసి ఆన్లైన్లో నమోదు చేశారని అన్నారు. టీడీఆర్ బాండ్లలో భారీ అవినీతి జరిగిందని అన్నారు. 400 మందికి మాత్రమే నష్టపరిహారం ఇచ్చారని, మిగిలిన 600 మందికి కూడా ఇవ్వాలన్నారు.
వైసీపీ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని ఎస్పీని కోరానని అన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్తామన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుపతి నియోజకవర్గంలో ఎస్పీ గారిని కూడా ఎస్పీ ఆఫీసులో కలవడం జరిగింది. ముఖ్యంగా ఈ గంజాయి తిరుమల తిరుపతి ఒక ఆధ్యాత్మిక నగరం. ఈ నగరములో, ఈ పుణ్యక్షేత్రంలో ఈ గంజాయిని పూర్తిగా అరికట్టాలని, ఎక్కడ కానీ డ్రగ్స్ కానీ గంజాయి కానీ తిరుపతిలో జరగకూడదు. ఇక్కడ కొన్ని చోట్లగా జరుగుతున్నాయి. యూనివర్సిటీ కాంప్లెక్స్ లో, రైల్వే స్టేషన్ లో, బస్ స్టాండ్లలో, కొన్ని రద్దీ ప్లేస్లలో యువతలు కూడా పాడవుతున్నారు. వీటిని పూర్తిగా అరికట్టాలని, గంజాయి నిర్మూలించాలని, డ్రగ్స్ ను నిర్మూలించాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కోరడం జరిగింది. అదేవిధంగా డిప్యూటీ సీఎం గౌరవనీయులు పవన్ కళ్యాణ్ కు కూడా ఈ విషయం చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కూడా వీటిని ప్రక్షాళన చేస్తున్నామని చెప్పడం జరిగింది. డీజీపీ గారు కూడా దీనిపైన చాలా సీరియస్గా ఉన్నారు. డీజీపీ గారితో కూడా సంప్రదించడం జరిగింది. తిరుపతిలో జరుగుతున్న అవకతవకలన్నీ, ఉదాహరణకి ఫేక్ ఐడి ఓటర్ కార్డు. ఈ ఫేక్ ఐడి ఓటర్ కార్డులు ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. ప్రతి ఎలక్షన్కు కంప్లైంట్ చేస్తున్నారు. ఒక 5,000, 2,000, 4,000 తీసామని నామకే వాస్తే చేసుకుంటున్నారు. ఇంతకుముందు జరిగిన ప్రభుత్వంలో ఎంపీ బై ఎలక్షన్లో కానీ, మున్సిపల్ ఎన్నికల్లో కానీ కేవలం ఫేక్ ఐడి ఓటర్ల కార్డులతోనే మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి కానీ, వాళ్ళ తనయుడు భూమున అవినయ్ రెడ్డి కానీ దొంగ ఓట్లతోనే గెలవడమే జరిగింది. కానీ ప్రజల పక్షాన మొన్న జరిగిన ఎలక్షన్లో ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది. ప్రజలు పక్షాన ఇక్కడ కరుణాకర్ రెడ్డి గారికి కానీ, భూమున అవినయ్ రెడ్డికి కానీ ప్రజలు విశ్వాసంతో ఓట్లు వేయరని వాళ్ళకో తెలుసు, ప్రజలు కూడా తెలుసుకున్నారు వాళ్ళ యొక్క చరిత్ర. కేవలం ఇక్కడ ఫేక్ ఐడి ఓటర్ కార్డులతోనే వాళ్ళు ప్రభుత్వ అధికారం ఉంటేనే అవి కూడా ఉపయోగించుకొని గెలుస్తున్నారు తప్ప, ప్రభుత్వం అధికారం పోయేటప్పటికీ వాళ్ళ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అధికారంలో లేనప్పుడు వాళ్ళు గెలిచే సమస్య లేదు. ఖచ్చితంగా కూడా దీన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారు. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ఆగస్టు 9 నుంచి 11 వరకు శ్రీకృష్ణ దేవరాయలు నృత్య కళోత్సవాలు ఉంటాయని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ అన్నారు. ఈ మేరకు కార్యక్రమానికి చెందిన కరపత్రాలను తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కళాకారులను ప్రోత్సహిస్తున్న రాయలసీమ రంగస్థలి వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్, వ్యవస్థాపక కార్యదర్శి కెఎన్ రాజా, సభ్యులు ఆవుల కృష్ణమూర్తి యాదవ్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, శ్రీరాములు యాదవ్, పనిభూషణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాయలసీమ రంగస్థలి తిరుపతి వ్యవస్థాపక కార్యదర్శి కెఎన్ రాజా గారి ఆధ్వర్యంలో 34 సంవత్సరాలు దిగ్విజయంగా రాయలసీమ రంగస్థలిని నడుపుతూ ప్రతి సంవత్సరం సంగీత, సాహిత్య, నృత్యోత్సవాలు శ్రీకృష్ణ దేవరాయలు గారి పేరు మీద ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగానే రేపు ఆగస్టు 9 ఉదయం 10 గంటలకు స్థానిక మహతి ఆడిటోరియంలో ఈ సంగీత, సాహిత్య నృత్యాలు 10 గంటలకు ప్రారంభమవుతాయి. ప్రతి ఒక్కరూ వచ్చి వీక్షించి ఈ అంతరించిపోతున్న కళలను మనం భావితరాలకు అందించాలని కోరుకుంటూ ఈ 9, 10, 11 3 రోజుల పాటు ఈ సంగీత నృత్యోత్సవాలు జరుగుతాయి. దానికి సంబంధించిన కరపత్రాలను మన స్థానిక శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసులు గారు ఈరోజు ఆవిష్కరించి సంగీత, సాహిత్య నృత్యోత్సవాలు 3 రోజులు జరుగుతాయి. ఈ జరిగిన దానిలో ప్రతిభ కనిపించిన చిన్న పిల్లలకి ప్రథమ, ద్వితీయ బహుమతులు ఉంటాయి. అలాగే పార్టిసిపేట్ అయిన ప్రతి ఒక్కరికి ప్రశంసా పత్రాలు, వెంకటేశ్వర స్వామితో కూడిన రాయలసీమ రంగస్థలి షీల్డ్ను వారికి బహుకరిస్తారు. చివరి రోజు ఆదివారం మన శాసనసభ్యులు ముఖ్య అతిథిగా పాల్గొని ఈ ప్రతిభ కనబరిచిన పిల్లలకందరికీ ప్రశంసా పత్రాలు, షీల్డ్లు, నగదు బహుమతులంతా ఇస్తారు. ప్రతి ఒక్కరూ వీక్షించి రాయలసీమ రంగస్థలి కోరుతున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఏ రంగంపేట మోహన్ బాబు యూనివర్సిటీలో 2 రోజుల జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇస్రో, మోహన్ బాబు యూనివర్సిటీల సంయుక్త ఆధ్వర్యంలో నేషనల్ స్పేస్ డేను నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఇస్రో చైర్మన్ సోమనాథ్, యూనివర్సిటీ చైర్మన్ మంచు మోహన్ బాబు విచ్చేశారు.
23 ఆగస్టు 2023లో చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతమైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 23వ తేదీన అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించారు. ఆ తేదీన 7 లక్షల మంది లైవ్ స్ట్రీమింగ్ ద్వారా, ప్రసార మాధ్యమాల ద్వారా కోట్ల మంది ప్రజలు ప్రయోగాన్ని వీక్షించారు. ఎవరి సహాయం లేకుండా విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ టెక్నాలజీలను తయారు చేసింది భారతీయులని తెలిపారు. భవిష్యత్తులో మరింత ఎఫర్ట్ పెట్టాలని 2040లో మరిన్ని ప్రయోగాలు చేయబోతున్నామని ఇస్రో చైర్మన్ సోమనాథ్ పేర్కొన్నారు. That's why this year, August 23rd, there is going to be a bigger celebration in New Delhi. But if you do celebration at New Delhi alone, it won't reach the message everywhere. We want to connect with each one of you, students especially, schools, colleges, institutions across the country. We must find a merit in looking at this achievement and inspire next generation. And the day when after this our Honorable Prime Minister came to our place, and then he called me Somdar on that day, and he also told me that your name also is the Lord of the Moon. After all of that, he told me, Somdadi, you just don't understand the impact it created in the Indian minds. Today, if you go to a village in this country, no townships, you go to a village in this country and ask about ISRO, Chandrayaan 3, everybody knows about it. Isn't it? How it come? How this knowledge is percolating to every individual in this country. And this gives us hope for the future. డాయ్ యాప్ స్కామ్ లో కీలక నిందితుడు రాజేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలమనేరు పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ విష్ణు రఘువీర్ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. పలమనేరు పురపాలక సంఘం మెప్మా విభాగంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా విధులు నిర్వర్తిస్తున్న రాజేష్ జనవరి 2024వ సంవత్సరం వాట్సాప్ ద్వారా బాలసుబ్రహ్మణ్యం పరిచయమై తాయ్ యాప్ ద్వారా 1000 రూపాయలు పెట్టుబడి పెడితే రోజుకు 43 రూపాయలు వస్తుందని, ఇలా ఎంత ఎక్కువ డబ్బులు పెడితే అంత ఎక్కువ సంపాదించవచ్చునని చెప్పడంతో రాజేష్ లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాడని, అతనికి 35 లక్షలు రాగా అతను మరలా 31 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాడని మెప్మా కార్యాలయంలో పనిచేస్తున్న ఆర్పీలను తాయ్ యాప్ మెంబర్లుగా చేర్పించాడు. మీరు కూడా మెంబర్లుగా చేర్పిస్తే అధికంగా లాభాలు పొందవచ్చునని చెప్పడంతో ఆర్పీలు పలమనేరు పట్టణంలో దాదాపు 500 మందిని సభ్యులుగా చేర్పించారు. గత నెల 27వ తేదీన తాయ్ యాప్ క్లోజ్ కావడంతో ప్రజలు డీఎస్పీ కార్యాలయంలో తాయ్ యాప్ ద్వారా కోట్ల రూపాయలు మోసపోయారని పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేయటంతో ఇటీవల కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ జరిపామని, ఈ కేసులో కీలక నిందితుడు రాజేష్ ను అరెస్టు చేసి కేసు నమోదు చేశామని, ఈ యాప్ లో A1 ముద్దాయి బాలసుబ్రహ్మణ్యం, A2 ముద్దాయి ఈయన ఎక్కడ ఉన్నారో దర్యాప్తు చేస్తున్నామని, ప్రజలు అధికంగా ఆశపడి ఎలాంటి ఫైనాన్స్ యాప్లను నమ్మవద్దని సూచించారు. చైన్ లింక్ ద్వారా నేరస్తులు మోసాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఈ రాజేష్ అనే వ్యక్తి కూడా ఈ చైన్ కింద ఎంతమంది చేర్పించడం, దాదాపుగా ఒక 500 మంది వరకు దాంట్లో జాయిన్ కావడం జరిగింది. సో ఆ జాయిన్ అయిన క్రమంలో అతనికి ఎంత మటుకు బెనిఫిట్ వచ్చింది అనే ఇన్వెస్టిగేషన్ లో మనము మొత్తం అన్ని క్యాల్కులేట్ చేస్తే మన 35 లక్షలు వచ్చినాయి. 35 లక్షలు వస్తే అతను ఏం చేశాడు, మళ్ళీ రివర్స్ 31 లక్ష మళ్ళీ అతను ఇన్వెస్ట్ చేశాడు అదే యాప్. సో వచ్చిన డబ్బు కూడా అతను ఉంచుకోలేదు. ఆ వచ్చిన డబ్బుని మళ్ళీ అతను కూడా ఆశపడి మళ్ళీ దాన్ని ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో ఇదే క్రమంలో దాదాపుగా 6 కోట్ల రూపాయలు ఇట్లాగా ఈ యాప్ ద్వారా చాలా మంది పబ్లిక్ దాంట్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇది ఒక ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ మనం బయటపడింది అనుకోవడం కాదు, నాగాలాండ్ లో కూడా దీని మీద కేసు పెట్టారు. అక్కడ కూడా సేమ్ ముద్దారు, A1 బాలసుబ్రహ్మణ్యం, A2 టీనా అనే ఒక అమ్మాయి. సో వాళ్ళిద్దరూ వీళ్ళకు ఇంట్రడ్యూస్ చేశారు ఈ యాప్ గురించి. మన రాజేష్ కి జనవరి 2024 ఈ సంవత్సరం జనవరిలో ఇతన్ని వాళ్ళ నెట్ ద్వారా కాంటాక్ట్ అయ్యి వాట్సాప్ లో మాట్లాడి, వాట్సాప్ లో ఆయన ఏదో ఒక ఫామ్ లో సిఇఓగా పనిచేస్తున్నారని బాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తి వీళ్ళకి ఇంట్రడ్యూస్ చేయడం, ఇతను రాజేష్ గుడ్డిగా అతన్ని నమ్మడం, ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా, కనీసం ఫిజికల్ గా కూడా అతన్ని చూడకుండా జస్ట్ వాట్సాప్ ఆడియో కాల్స్ కొన్ని వాళ్ళు మాట్లాడడం వల్ల ఈయన నమ్మి ఈయన మోసపోవడమే కాకుండా జనాల్ని ఎంతో మందిని ఇతను మోటివేట్ చేసి తద్వారా చాలా మందికి ఫైనాన్షియల్ లాస్ కలిగించాడు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప లోకాయుక్తగా జస్టిస్ రజని, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, ఎమ్మెల్యే గన్నబాబు, సినీ నటుడు సంతోష్ శోభన్, బాలీవుడ్ నటుడు గోవింద్ ఫ్యామిలీ వేరువేరుగా దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల ఎమ్మెల్యే అఖిలప్రియ మాట్లాడుతూ ఎన్నికలు అయిన తర్వాత 3 సార్లు శ్రీవారిని దర్శించుకుంటానని మొక్కుకున్నారని, అందుకోసమే ఈ సంవత్సరం 3వసారి వచ్చి శ్రీవారిని దర్శించుకుని మొక్కు చెల్లించుకున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు పాలనలో రైతులు ప్రజలు బాగుండాలని శ్రీవారిని ప్రార్థించామన్నారు. చాలా రోజుల నుంచి మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత 3 సార్లు కొండెక్కి స్వామివారి దర్శనం చేసుకుంటానని చెప్పి మొక్కడం జరిగింది. మరి ఈ సంవత్సరంలో ఇది 3వసారి స్వామివారి దర్శనం చాలా బ్రహ్మాండంగా జరిగింది. రాష్ట్రంలో ఈరోజు రైతులందరూ కూడా నీళ్లు బాగా వర్షాలు పడి నీళ్లు కూడా బాగా వస్తున్నాయి అన్ని ఛానల్స్ నుంచి కూడా. మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈ రాష్ట్రం మళ్ళీ ముందుకు వెళ్తుంది. ప్రజలందరూ బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అందరి మీద కూడా బాధ్యత ఈరోజు బాగా పెరిగింది. తప్పకుండా బాధ్యతను నెరవేర్చేలాగా మేమందరం కూడా కష్టపడతాము. స్వామివారి దర్శనము ఎప్పుడు చేసుకున్నా కూడా చేసుకుని వెళ్ళిన ప్రతిసారి కూడా మంచి జరుగుతుంది. సో తప్పకుండా ఈసారి కూడా మంచి జరుగుతుందని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చిత్తూరు జిల్లా పుంగునూరు మండలంలో ప్రభుత్వ లెక్కల ప్రకారం రోడ్డు నుండి కొండలాండు హైవే రోడ్డుకు 100 అడుగుల పైగా ఉన్నటువంటి మా భూమికి దారి కొరకు మట్టి తోలి రోడ్డు వేశారని, అధికారులు మాకు న్యాయం చేయండని బాధితుడు హేమచంద్ర కోరారు. పుంగునూరు మండలం భీమగనిపల్లి కమతంపల్లికి చెందిన హేమచంద్ర అనే రియల్టర్ 2019 సంవత్సరం డేరంగుల వెంకట్రమణ, రత్నమ్మ, నవీన్ అనే వారి వద్ద నుండి సర్వే నంబర్ 4/372 సెటిల్మెంట్ భూమి డాక్యుమెంట్ 85/85 ప్రకారం కొన్నారు. హేమచంద్ర ఆయన ప్రభుత్వ లెక్కల ప్రకారం రోడ్డు నుండి ఆయన కొన్న ల్యాండ్ హైవే రోడ్డుకు 100 అడుగుల పైగా ఉన్నటువంటి మా భూమికి దారి కొరకు మట్టి తోలి రోడ్డు వేసినట్లు తెలిపారు. ఇది ఇలా ఉండగా ప్రభుత్వ అధికారులు గత వారం ముందు రోడ్డు పనులు చేయాలని ఆ ప్రాంతంలోకి చేరుకోగా కాంతమ్మ, రత్నమ్మ వారికి చెందిన భూమిలో తాత్కాలికంగా పంటను వేసి జీవనం సాగిస్తున్నారు. కొందరు టీడీపీకి చెందిన కార్యకర్తలు ఎందుకు మీరు పంట వేశారని, భూమి ఎవరికి సంబంధించింది కాదు కదా అని ప్రశ్నించారు. అధికారులు మీకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రోడ్డు ఏర్పాటు చేస్తామని చెప్పారని తెలిపారు. ఎన్నడూ లేని విధంగా నేడు నేను లేని సమయంలో అధికారులు అధికార పక్షంకు చెందిన 2014లో నాపై టీడీపీ పార్టీ ఎంపీ టీసీగా పోటీ చేసి ఓడిపోయిన గంగులప్ప అనుచరులు కలిసి నేను కొన్న సెటిల్మెంట్ భూమి ముందు దారి లేకుండా జేసీపీ వంటి భారీ వాహనం తెచ్చి సిమెంట్ ప్రహరీ గోడను కూల్చి ముందుగా భారీగా గండి కొట్టి దారి లేకుండా కక్ష తీర్చుకునేందుకు, అలాగే నన్ను ఆర్థికంగా దెబ్బతీసేందుకు పనిన పన్నాగంలా తెలుస్తోందని మీడియా ముఖంగా తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు స్పందించి నా భూమి గాడిని తొలగించి దారిని ఏర్పాటు చేయాలని కోరారు. 2019 సంవత్సరంలో డేరంగుల వెంకటరమణ, రత్నమ్మ, నవీన్, పవిత్రమ్మ వీళ్ళ దగ్గర నుంచి 2019లో 36/85 డాక్యుమెంట్ ప్రకారం భూమిని కొనుగోలు చేయడం జరిగింది. ఈ భూమిని కొనుగోలు చేసిన తర్వాత బైపాస్ రోడ్డు బాలయ్యకుంటలో పోయింది. బాలయ్యకుంట బైపాస్ రోడ్డు పోయినప్పుడు నాకు అమ్మిన వ్యక్తులు డేరంగుల రత్నమ్మ, వెంకటరమణ వాళ్ళు సుమారుగా ఇక్కడ నుండి బైపాస్ పోయిన 100 అడుగుల వరకు సాగు చేస్తా ఉన్నారు. అప్పుడు వాళ్ళ కాంపోజిషన్ అడిగితే మీకు సెటిల్మెంట్ వరకు మీరు ఉండండి, మీ సెటిల్మెంట్ రాయి వరకు బైపాస్ వేస్తాము, ఇంకోసారి కూడా వస్తుంది, ఇప్పటి వరకు మీకు దీనికి ఏమి మేము కాంపోజిషన్ వేయలేము, మీ సెటిల్మెంట్ వరకు మీరు చేసుకోండి చెప్పి అన్నారు. అప్పుడు మేము కాంపోజిషన్ కూడా ఏం ఆశించలేదు. ఎందుకంటే బైపాస్ రోడ్డు అడ్డపడకూడదు, బైపాస్ రోడ్డు అయితే 10 మంది సౌకర్యంగా ఉంటుంది చెప్పిన ఉద్దేశంతో ఆలోచించాము. ఈ బైపాస్ రోడ్డు యాటి వరకు అయితే పోయిందో సుమారుగా 200 అడుగులకు పైగా ఈ బైపాస్ రోడ్డు ఉంది. 70 అడుగుల రోడ్డు వేసినారు. ఇంకా 130 అడుగులకు పైగా ఇంకా ఖాళీ స్థలం ఉంది. ఆ ఖాళీ స్థలంలో నా సైట్లోకి నేను రోడ్డు వేసుకున్నాను. ఎవరి భూమిలోకి నేను పోలేదు. నా భూమి డీకేటీ భూమి కాదు, అనాధీనం కాదు, ఎండోమెంట్ భూమి కాదు. నేను రిజిస్టర్ చేసుకున్నా 2019లో. గత వారంలో అధికారులు వచ్చి సర్వే చేసుకుంటానప్పుడు చేసుకోమని చెప్పినాను. రెండోసారి వచ్చి సర్వే చేయాలంటే నాకు నోటీస్ ఇవ్వండి, లేదంటే ఫోన్ ద్వారా తెలియజేయమని చెప్పినాను. ఈరోజు ఎటువంటి సమాచారం లేకుండా నాకు ఎవరు కూడా సర్వే చేస్తానని చెప్పకుండా 372/4 సర్వే నెంబరు, ఈ సర్వే నెంబర్లో వచ్చి అక్రమంగా దౌర్జన్యంగా అన్యాయంగా ఈ విధంగా నేను కాంపౌండ్ వేసుకుంటే కాంపౌండ్ అంతా కూడా దొబ్బేసి ఈ మట్టి అంతా కూడా సుమారుగా ఒక 2 మీటర్ల లోతు లోడేసి నేను ఎట్లా పోవాలి ఆ సైట్లకి? ఇదేం డీకేట్ ల్యాండ్ కాదు కదా, ఎవరికి నష్టపరచలేదు. నేను నా సైట్లో నా భూమిలో నేను చేసుకుంటా ఉంటే డెవలప్ చేసుకుంటా ఉంటే వీళ్ళకి ఏం అభ్యంతరం వచ్చింది? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
అభివృద్ధితో స్థానికులకు ఉపాధి అవకాశాలు మెండు. ఒబేరాయ్ హోటల్ నిర్మాణ స్థల పరిశీలన చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. లక్షల విలువ గల 330 సెల్ ఫోన్లు రికవరీ. చాట్బాట్ ద్వారా చిత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు. 7 దశల్లో 4,30,00,000 రూపాయల విలువ గల 2030 ఫోన్లు రికవరీ చేసిన చిత్తూరు పోలీసులు వెల్లడించిన చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు. ఈ నెల 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలి. పిలుపునిచ్చిన హర్ ఘర్ తిరంగా అభియాన్ రాయలసీమ జోన్ ఇన్ఛార్జ్ కాపు రామచంద్ర. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.